నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, రైకోడ్ అడ్వకేట్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు చెప్పబోయే మొదటి ముఖ్యమైన అంశం ఏంటంటే ల్యాండ్స్, భూమి. నాకు ఈ మధ్య తరచుగా చాలామంది నాకు కాల్స్ వస్తున్నాయి. వాళ్ళు అనే మాట ఏంటంటే, సార్ నా భూమిలో వేరే వాళ్ళు కబ్జా చేశారు సార్, అది నేను ఎలా కాపాడుకోవాలి సార్ అని చాలామంది ఇదే క్వశ్చన్స్ నా ల్యాండ్ ఎంక్రోచ్ చేశారు సార్, నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి నా ల్యాండ్. నేను ఇంతకుముందు చాలాసార్లు నా వీడియోలో చెప్పా. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఒకసారి మీరు భూమి కొనిన తర్వాత మీరు కొనేసి వెంటనే ఎక్కడికైనా వేరే ప్లేసుల్లో వెళ్ళిపోవటం కాదు. మీరు ఫస్ట్ మీ ల్యాండ్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే దాంట్లో 2 గ్రౌండ్స్ చెప్తా. ఒకటి వచ్చి భూమి కొనిన తర్వాత చుట్టూరా స్ట్రాంగ్ ఫెన్సింగ్ వేసుకోండి. స్ట్రాంగ్ ఫెన్సింగ్ నెంబర్ 1. నెంబర్ 2, లేకపోతే వాల్, గోడ, ప్రహారీ గోడ మొత్తం చుట్టూరా కట్టుకుంటే, ఆ ప్రహారీ గోడ కట్టుకోవడం వల్ల కూడా మీకు ఎవరు కూడా ఎంకరేజ్ చేయడానికి అంత ఈజీగా ముందుకు రాదు. 2. థర్డ్ పాయింట్, మీరు కనుక ఎక్కడైనా భూమి కొనిన తర్వాత మీరు ఆ ప్లేస్లో ఆ ప్రాంతంలో లేరనుకోండి, అప్పుడు మీరేం చేయాలంటే ఒక సెక్యూరిటీ గార్డ్ని మీరు అపాయింట్ చేసుకోండి. సెక్యూరిటీ గార్డ్ని అపాయింట్ చేసుకున్న తర్వాత వాడికి అక్కడ మీ భూమిలో ఒక చిన్న షెల్టర్ లాగా ఇచ్చి, వాడికి ఒక చిన్న రూమ్ లాగా ఇస్తే వాడు కాపలాగా ఉంటాడు. ఒకవేళ ఎక్కువ ల్యాండ్ కనుక ఉండి ఎక్కువ కాస్ట్ ల్యాండ్, తర్వాత మీరు ఎక్కువ దూరంగా ఉన్నారనుకోండి ప్రాంతాల్లో, వేరే అబ్రాడ్, యుఎస్, కెనడాను, ఎక్కడైనా వేరే కంట్రీ, యూకేలో కానీ ఎక్కడ వేరే కంట్రీస్ వెళ్తే అప్పుడు మీరు ఒక సెక్యూరిటీ వాడిని అపాయింట్ చేసుకోండి. అపాయింట్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. అదొకటి. నెంబర్ 4 ఇంపార్టెంట్, భూమి కొనగానే సరిపోదు, మీరు రెగ్యులర్గా విజిట్స్ చేస్తుండాలి మీ సైట్కి వచ్చి నా భూమి ఉందా లేదా అని. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా. ఈ భూమిలో కబ్జా అవ్వకుండా ఉండాలి అంటే సెక్యూరిటీ వాడు కూడా సరిగా పనిచేస్తున్నాడు లేదా అది తెలుసుకోవాలంటే ఏంటంటే సర్వేలెన్స్ అని చెప్పి ఒకటి మీరు ఇంట్లోనే ఒక ఇంటర్నెట్ పెట్టుకోండి. ఆ కెమెరా ద్వారా ఇంట్లోనే పెట్టుకుంటే, ఆ సైట్లో కూడా ఒక కెమెరా పెట్టుకుంటే, సీసీ కెమెరా పెట్టుకుంటే అక్కడ అసలు సెక్యూరిటీ వాడి డ్యూటీ సరిగా ప్రాపర్గా చేస్తున్నాడా లేదా అదొకటి తెలుస్తుంది. రెండోది, ఎవరైనా అర్ధరాత్రి ఏమైనా వచ్చి కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడా, ఇవన్నీ కూడా మీకు రికార్డ్ అవుతాయి మీ కెమెరాలో. దీని ద్వారా ఎవడైతే కబ్జా చేయడానికి వస్తున్నాడో వాడిని మీరు ఈజీగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాడిని పట్టేయడానికి ఆస్కారం ఉంటుంది, వాడు దొరికిపోతాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇవాళ రేపు ఎక్కడైనా చూస్తే చాలా చోట్ల సీసీ కెమెరాలు పెట్టేస్తున్నారు. దొంగని పట్టుకోవాలంటే సీసీ కెమెరాలే. ఇప్పుడు మనం రోజు టీవీలో చూస్తూనే ఉంటాం, ఎక్కడైనా ఏటీఎం బ్యాంక్ డబ్బులతో దొంగతనం అర్ధరాత్రి పూట వస్తాడు, 2ంటికి 3ంటికి, తెల్లవారుజాను 3ంటికి. కెమెరాలు ఉంటాయి అక్కడ, సీసీ కెమెరాలు. అది వాడు తెలియదు, కొన్ని సీక్రెట్గా పెడతారు ఆ కెమెరాలు. ఆ కెమెరా ద్వారా పట్టుకొని లోపలేసేయచ్చు అని. ఇదేనా అంతే. భూమి కొనేటప్పుడు మీరు అంటున్నారు కదా సార్ నా భూమి కబ్జా చేస్తున్నారు, కబ్జా కాకుండా ఉండడానికే నేను చెప్పిన ఈ 5 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. మెయిన్ ఫస్ట్, మీరు భూమి కొనగానే డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి. తర్వాత భూమి కొనేసి మీరు ఎక్కడైనా వెళ్ళిపోవాలనుకుంటే కూడా ఫస్ట్ చుట్టూరా ఫెన్సింగ్ వేసుకోవాలి. ఫెన్సింగ్ లేకపోతే మీరు పర్మనెంట్గా వాల్ కట్టుకోండి, చుట్టూరా ప్రహరీ కూడా కట్టుకోండి, ప్రాబ్లం ఉండదు. లేకపోతే కట్టుకున్నా కూడా ఒక సెక్యూరిటీని మీరు అపాయింట్ చేసుకోండి, నెలకింత శాలరీ ఇచ్చి పెట్టుకోండి. మీరు ఇండియాకు లేకపోతే అబ్రాడ్లో లేకపోతే వేరే దేశంలో ఉన్న ఇక్కడే ఇండియాలో ఉంటే మీకు కుదరకపోతే, మీకు అక్కడ రావడానికి సైట్ చూడడం కుదరకపోతే సెక్యూరిటీ వాడిని పెట్టుకుని శాలరీ ఇచ్చుకొని మీ భూమి వాడు కాపాడుతాడు. వాడు సరిగ్గా చేస్తున్నారా లేదా డ్యూటీ చేయడానికి సీసీ కెమెరాలు పెట్టండి. ఇంటర్నెట్ ఇంట్లో పెట్టుకోండి, ఇంటర్నెట్ ద్వారా సర్వేలెన్స్ పెట్టుకొని హాయిగా మీకు అక్కడ భూమిలో ఏం జరుగుతుంది, సైట్లో ఎవరెవరు వస్తున్నారు ఆ సైట్ దగ్గర అనేది మీకు తెలుస్తుంది. ఇంకోటి ఒక బోర్డు కూడా పెట్టుకోండి, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సో అండ్ సో. ఎవరు కూడా ఎంకరేజ్ చేయడానికి వీల్లేదు. స్ట్రిక్ట్గా ఒక బోర్డు లాగా పెట్టండి, ఎవరు కూడా రారు. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు కాంటాక్ట్ మీద మీకు మొబైల్ నెంబర్ కూడా డిస్ప్లే చేయండి. అక్కడ ప్రాపర్టీ ఉన్న ఏరియాలో ఒక బోర్డు లాగా పెట్టండి, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సో అండ్ సో పర్సన్, ఇఫ్ ఎనీ ప్రాబ్లం ప్లీజ్ కాంటాక్ట్ మీ అని చెప్పి ఆ మొబైల్ నెంబర్ మీరు డిస్ప్లే చేస్తే ఒక బోర్డు లాగా సైన్ బోర్డు లాగా పెడితే
ఎవరైనా సపోజ్ వాళ్ళు కొనుక్కునే వాళ్ళన్నా రావచ్చు, కబ్జా చేయడానికైనా రావచ్చు, ఏదైనా జరగచ్చు. ఇవన్నిటి కూడా ఫస్ట్ మీకు కెమెరాలోనే ఇవన్నీ బంధిస్తే అన్నీ మీకు తెలిసిపోతుంది. మీరు ఒకసారి రావడానికి సైట్కి రావడానికి ఇబ్బంది అయినా కూడా కెమెరాలో కూడా మీరు రోజుకి ఏ రోజు ఆ రోజు మానిటర్ చేయండి. కానీ రెగ్యులర్ ఇంటర్వెల్స్ వెళ్తూ ఉండాలి సైట్కి. వెళ్తుంటేనే మీకు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా టిప్స్ అంటారు. కబ్జాలు జరగకుండా ఉండడానికి నేను చెప్పిన టిప్స్ ఇది స్ట్రిక్ట్గా మీరు ఫాలో అవ్వండి. ఎవరు కూడా మీ జోలికి రారు, మీ భూమి జోలికి రారు. నమస్కారం.